పులివెందుల వార్, పోలింగ్ వార్. అవునండి. ఏం చెప్తారు సార్, అసలు ఏంటి ఇంత సీరియస్ గా తీసుకున్నారు? అందరికీ నమస్కారాలు. మీరు ఈరోజు వార్ అని ఎందుకు అంటున్నారు, యుద్ధం అని ఎందుకు అంటున్నారు? అక్కడ పోటీ జరిగింది కాబట్టి. ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రజాస్వామ్యంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ప్రజాస్వామ్యంలో వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు తమ అభ్యర్థులను నిలబెట్టుకొని పోటీ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ప్రజాస్వామ్యం. ఈరోజు మనం ఇంత చర్చ చేస్తున్నాం పులివెందుల మీద అంటే ప్రజాస్వామ్యం ప్రణవిల్లింది కాబట్టి మనం ఈరోజు చర్చ చేస్తున్నాం. అదే ఏకగ్రహం అయిపోయింది అనుకోండి, దాని మీద చర్చ లేదు కదా. దాని మీద ఇంకే చర్చలు చేసేది ఎవరుంటారు? వర్మ గారు, నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలా చిన్న వయసులో అసెంబ్లీకి పోటీ చేశాను నేను 89లో. నాకు అప్పుడు 30 సంవత్సరాల వయసు. రాజకీయాల్లో ఉన్నాను. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు ఏదైతే ఉందో, అసలు నిజంగా కూడా నేను ఎప్పుడు కూడా అంత దుర్మార్గమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు, అంత అప్రజాస్వామికమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు, అంత ఏకపక్ష ఎన్నికలు నేను ఎప్పుడు చూడలేదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గురించి, పోటీని గురించి, లేదా రిగ్గింగ్ గురించి మాట్లాడేది ఏదైతే ఉందో అది గురిగింద సామెతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్మ గారు వినిపిస్తుందా? మాట్లాడండి. యా ఎందుకంటే నేను స్క్రీన్ మీద కనిపించలేదు కాబట్టి గుర్తు చేసుకోవాల్సి ఉంది. నేను అసలు మీకు ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. రాష్ట్రం అంతా నేను పోవడం లేదు, నా ప్రాంతంలో, నేను నెల్లూరు నుంచి ఈ ప్రాంతం వాడిని కాబట్టి. నెల్లూరు కార్పొరేషన్లో 54 కార్పొరేట్ సీట్లు వైసీపీ గెలిచిందండి. అది ఎట్లా సాధ్యం అండి నాకు అర్థం కావడం లేదు. అన్ని జెడ్పీటీసీలు వైసీపీ గెలిచింది, అది ఎట్లా సాధ్యం అండి నాకు అర్థం కావడం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకాలో అన్ని జెడ్పీటీసీలు, అన్ని ఎంపీటీసీలు గెలిచేశారు, అది ఎట్లా సాధ్యం? తెలుగుదేశం పార్టీ బాయ్కట్ చేసినట్టున్నది కదండి అప్పుడు లోకల్ ఎన్నికల్లో. టీడీపీ అప్పుడు పాల్గొనలేనట్టున్నది, బాయ్కట్ చేసినట్టున్నదే. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు బాయ్కాట్ చేశారు? ఎందుకు బాయ్కాట్ చేశారు? మేము పోటీ చేశాం కదా, ఎందుకు బాయ్కాట్ చేశారు? కారణం ఏమిటంటే చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి, లేదా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వాళ్ళ యొక్క ఒక స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు, అది దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఎందుకు బాయ్కాట్ చేశారు అనేది కూడా చర్చ జరగాలి కదా. ఎందుకంటే ప్రజాస్వామ్య ఎన్నికల బద్ధంగా జరగడం లేదనే చాలా స్పష్టమైంది. వీటన్నిటికీ వాళ్ళ సమాజం ఓకే, అప్పుడు తీసేయండి. తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ మనం చూసాం కదా, ఎంత దుర్మార్గం జరిగిందండి. ఓటర్ ఐడి కార్డులు, దొంగ కార్డులు తయారు చేసేది పట్టుకున్నారు కదా. ఆనాటి రిటర్నింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు కదా. ఆ తర్వాత ఎవరిలో కొంతమంది అధికారులను సస్పెండ్ చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ఎప్పుడేం లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం. ఎంత గందరగోళంగా ఎన్నికలు జరిగాయో మనకి చాలా స్పష్టం అవుతుంది. గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల నియోజక ఎన్నికలు జరిగింది, మా నెల్లూరు నుంచి కూడా ఎన్నికలు జరిగింది. అందులో తిరుపతి కూడా ఆ నియోజకవర్గంలో పార్ట్. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎవరు వచ్చి ఓట్లేశారు? మేము స్వయంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఎవరంటే 3వ తరగతి చదివిన వాళ్ళు, 4వ తరగతి చదివిన వాళ్ళు ఓటర్లుగా చేర్చారు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో. వాళ్ళ చేతిలో ఉండింది ఓట్లు చేర్చడం, తీసేయడం అన్ని కూడా వాళ్ళ చేతుల్లో, ఆనాటి వైసీపీ ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజాస్వామ్యాల గురించి, దౌర్జన్యాల గురించి, రిగ్గింగుల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటారనేది కూడా వాళ్ళకి ఏమాత్రం సెన్స్ లేదండి. జనం నవ్వుకుంటారు కూడా ఒకటి. రెండవది ఒకటి మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ ఎప్పుడు కూడా పులివెందుల ప్రాంతంలో ఎన్నికలు ఎప్పుడు కూడా ఏకపక్షంగానే ఉంటాయి. ఎన్నికలు ఎప్పుడూ కూడా ఆ విధంగానే నడుస్తుంటే మనం చూసాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ యొక్క జాగీర్ అది పులివెందుల. ఆ జాగీరు వాళ్ళ సొంత ఆస్తుల్లాగా భావిస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు నిలబెడతారు, ఇష్టం వచ్చిన వాళ్ళు నామినేషన్లు చించేస్తారు, ఎవరిని నామినేషన్ లేదు చూస్తున్నాం. కానీ ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లోక్సభకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచాడు, మీకు గుర్తుందో లేదో. అవును. ఆ రోజు మన లోక్సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ ఎస్పీగా వీరున్నారు ఎవరు, మన ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన చాలా కట్టడి చేశాడు రిగ్గింగుల్ని, వాటన్నిటి కూడా. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచారు ఎన్నికల్లో.
తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతా ఏకపక్షమే. నేనేమంటున్నా అంటే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయా లేదనేది తర్వాత చర్చ. పులివెందుల్లో జరిగి ఉండొచ్చు, ఎవరికి బలం ఎక్కడైతే ఉందో వాటిని అక్కడ దౌర్జన్యాలు చేసుకొని ఓట్లు వేసుకొని ఉంటారు. బట్ వైసీపీ పార్టీకి ప్రజాస్వామ్యాన్ని గురించి, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ Okay. గురించి, పోలింగ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. Right, okay. ఒక్కసారి వాళ్ళ చరిత్రగత 5 సంవత్సరాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలనేది నేను వైసీపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే